ఫాంట్ ఐకాన్స్ చూడండి, ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం ఫాంట్ ఐకాన్స్ గురించి. ఎట్లా అంటే జనరల్గా ఫాంట్ ఐకాన్స్ ఏంటి, జనరల్గా మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్లో లింక్ ఇస్తున్నాం కదండి, సిఎస్ఎస్ లింక్ ఇస్తున్నామా, అట్లానే సిఎస్ఎస్ లింక్లోనే స్టైల్ షీట్ అని రాసుకొని హెచ్డిఎఫ్ఆర్లో లింక్ ఏమి ఇస్తామంటే ఒక సర్టెన్ లింక్ ఇచ్చి ఆ సర్టెన్ లింక్స్లో క్లాసెస్ అన్నీ యాక్సెస్ చేసుకోవాలని నేను మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో లింక్ తీసుకుని యాక్సెస్ చేసుకుంటే ఇదే లింక్ అండి. ఈ లింక్ యాక్సెస్ చేసుకుంటే మీ ఫస్ట్ వెబ్సైట్ గురించి చెప్తుంది, క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, fontresume.com ఉండే వెబ్సైట్. ఎక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో చూడండి 2050 ఫ్రీ ఐకాన్స్ ఉన్నాయి, నార్మల్ ఐకాన్స్ ఉన్నాయి. దీంట్లో పేడ్ ఉన్న మెంబర్షిప్ ఐకాన్స్ అంటే నార్మల్ ఫ్రీ ఐకాన్స్ కూడా ఉంటాయి. సో ఐకాన్స్ అనేవి ఓపెన్ చేయాలి. ఇవన్నీ ఐకాన్స్ అండి, చూడండి ఎన్ని ఐకాన్స్ వచ్చినాయో. మనకి ఇక్కడ ఏ ఐకాన్ కావాలన్నా, ఏ ఐకాన్ అని మనకి HTML కావాలన్నా, సపోజ్ నాకు ఏ ఐకాన్ కావాలి, యాపిల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తారు క్లాస్ నేమ్ ఏంటో. క్లాస్ నేమ్ని ఇట్లా జస్ట్ ఎక్కడైనా అన్నా చాలు, మొత్తం అంటే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే పేస్ట్ ఇప్పుడు అవుట్పుట్లో చూపిస్తుంది. వచ్చింది కదండి చిన్న యాపిల్ ఐకాన్, వచ్చింది కదండి. అది ఎట్లా వచ్చిందంటే ఈ లింక్ పెట్టాం కాబట్టి ఈ లింక్లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి. ఈ లింక్ మీకు ఎక్కడ దొరుకుద్ది అంటే వీడు ఇస్తాడు W3 స్కూల్లో. ఇక్కడ చూడండి, అది చిన్న ఫాంట్ ఐకాన్స్ అనేది చిన్న సబ్జెక్ట్ కాదండి, అది ఒక పెద్ద బిగ్ సబ్జెక్ట్. అది మన చిన్న స్మాల్ సబ్జెక్ట్ కానీ మనం చెప్పాం, కానీ అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఫాంట్ ఐకాన్ W3 స్కూల్ చూసారా. ఫాంట్ రెజ్యూమ్ మరి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో మీకు ఒకసారి చూసారా సైడ్లో. అది చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఏంటంటే ఇక్కడ చూడండి, లింక్ చూడండి, లింక్ ఇచ్చాడు మన ఫస్ట్లో హెచ్డిఎఫ్ఆర్ లింక్. ఈ లింక్ కాపీ చేసుకోండి. ఈ లింక్లో ఇక్కడ 4.7.0 ఉంటుంది చూసారా, ఇది ఏంటంటే వర్షన్. ఇది ఇప్పుడు ఈ లింక్ని ఎట్లా ఎడిట్ చేయాలంటే మీరు ఎడిటింగ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏం నడుస్తుందంటే 6.6 వర్షన్ నడుస్తుంది. సో నేను అట్లా ఏం చేశానంటే వర్షన్ కనిపిస్తుంది కదా 4.7 అని, వర్షన్ చేంజ్ చేయమంటున్నాను. అదే ఏం వెర్షన్ అన్న ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉందన్న చెప్తున్నా, 6.6.0 వర్షన్ ప్రెజెంట్ వర్షన్, లేటెస్ట్ వర్షన్. ఈ వర్షన్ పెట్టుకుంటే మీ ఓల్డ్ వర్షన్లో ఉన్న క్లాసెస్ అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మీరు ఓల్డ్ వర్షన్ ఒకటే పెట్టారనుకోండి, న్యూ వర్షన్లో ఉన్న క్లాసెస్ మీద యాక్సెస్ చేస్తే మీ డిస్ప్లే పనిచేయదు. అనేది 6.6.0 అనేది లేటెస్ట్ వర్షన్. ఇంకోటి ఇక్కడ ఫాంట్ రెజ్యూమ్ ఉంది చూసారా, కొన్ని మాత్రం యాక్సెస్ అవుతారు. అక్కడ రిమూవ్ చేసి ఆల్ అని పెట్టారనుకోండి, మొత్తం అన్నీ అవుతాయి. అట్లానే ఇక్కడ నేను ఆల్ అని పెట్టాను, 6.6.0 అని పెట్టినాను. ఓకే, ఆ 2 చేంజ్ చేస్తే లింక్. సో మనకి ఏ క్లాస్ పెట్టినా ఇది ఈ వెబ్సైట్లో ఏ క్లాస్ తీసుకొచ్చి పెట్టినా పనిచేస్తుంది. అందుకే పనిచేసింది. నెక్స్ట్ గిఫ్ట్ చూసారా, ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డార్క్నెస్, కొంచెం లైట్నెస్, ఇంకొంచెం
ఎట్లా డార్క్నెస్ ఉండాలని చెప్పి నార్మల్ లైట్నెస్ కొంచెం బోల్ట్ ఇంకొంచెం బోల్ట్ ఇంకా బోల్ట్గా చూసారా ఫాంట్ స్టైల్ మారినాయి. ఇక్కడ ఫోటో చూడండి, ఇక్కడ నేను నొక్కుతాను, ఫోటో చూడండి మారిన చూసారా. కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఇంటి వచ్చింది కదా. సో వీటికి మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ రాసి ఇంత పెద్దగా రాసుకోవచ్చు హెడ్డింగ్స్ లాగా. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ మీరే చెప్పండి. ఇన్లైన్ సిఎస్ఎస్కి ఇక్కడ నేను ఏం తీసుకుంటాను, గిఫ్ట్కి నేను లార్జ్గా రావాలి స్టైల్ అని పెడతాను. ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్గా రండి. ఫాంట్ సైజ్ అని తీసుకున్నాం. ఇన్లైన్ సిఎస్ఎస్లో 20 px తీసుకుంటున్నా, రీఫ్రెష్ చేస్తాను, ఏమొస్తారో చూద్దాం. కొంచెం పెద్ద వచ్చింది కదా 20 కాదు 200 పెడతాను. పెద్దది వచ్చింది కదా గిఫ్ట్ అనేది 200 కాదు 150 పెడతాము, 60 పెడతాము. సో ఇట్లా వచ్చింది. ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తున్నాను, మీకు తెలిసిన స్టైల్స్ ఏమి. ఫాంట్ సైజ్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ నెక్స్ట్ బోర్డర్ వచ్చింది కదండి. అట్లా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే ఫాంట్ ఇన్లైన్ రిమూవ్ చేసేసి ఆ యాపిల్ పెడదాం. ఓకేనండి. ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవాలో కాన్సెప్ట్ అర్థమైందా. లింక్ అనేది ఫస్ట్ మనకి లింక్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటాము. W3 స్కూల్లో లింక్ వాడు ఇచ్చాడు. వాడు ఏ వర్షన్ లింక్ ఇచ్చాడు 4.7. ఇక్కడ ఆల్ అని ఇవ్వకుండా ఓన్లీ ఫాంట్ రెజ్యూమ్ అని ఇచ్చాడు. ఫాంట్ అవసరం అని ఇచ్చాడు. అవసరం తీసేసి మరి ఏం చేస్తారంటే ఆల్ అని ఇవ్వాలి. ఓకేనంటే ఆల్ అని ఇవ్వాలి. ఇక్కడ 4.7 ఓల్డ్ వర్షన్ కాబట్టి లేటెస్ట్ వర్షన్ ఏంటి 6 వర్షన్ కదా 6 అని పెట్టి 0 పెడితే సరిపోయింది అంటే. అప్పుడు ఇక్కడ మీరు క్లాసెస్ ఎట్లా తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏ ఐకాన్ కావాలో ఆ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. మాకు సపోజ్ బైసికల్ కావాలనుకోండి, బైసికల్ సెలెక్ట్ చేయండి. ఆడ క్లాసులు చూపిస్తాడు. ఆ క్లాసులు కాపీ జస్ట్ ఇక్కడ ఎలా అన్నా చాలు, మొత్తం అంతా కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రీఫ్రెష్ చేయండి. వస్తుంది సైకిల్. ఓకే, ఇది ఒక మెథడ్ అండి. క్లాసులు ఇట్లాగా వెబ్సైట్ నుంచి చూసి కాల్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ వెబ్సైట్ యాక్సెస్ చేస్తుంది. ఫాంట్ అవసరం యాక్సెస్ చేయడానికి ఎట్లాగా. అదే మీరు ఈ W3 స్కూల్లో వాడే క్లాసెస్ ఇచ్చాడు.
అట్లా అంటే ఇక్కడ మీకు చూసారా ఐకాన్ అలర్ట్ అని ఇది ట్యాప్ చేయండి, అది కూడా అవుతుంది. చూడండి ఇవన్నీ క్లాసులు ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ కాపీ చేస్తాం. రాసుకోవాలి. వారు వెబ్సైట్ అన్నవాడు వెబ్సైట్లో ఏమొచ్చి డైరెక్ట్గా ఇచ్చేస్తాను కంటెంట్. మీ W3 స్కూల్ వాడు కదా మనమే రాసుకోవాలి మనం. చూసారా వచ్చింది. కానీ W3 స్కూల్ వాడు ఏ వర్షన్ మీద నడుస్తున్నాడు? 4.4 వర్షన్ మీద నడుస్తున్నాడు. కానీ మనం ఏ వర్షన్ మీద ఉన్నాం? మనం 6.6 వర్షన్. అందుకని కింద ఉన్న ఓల్డ్ వర్షన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. అందుకని వర్షన్ చేంజ్ చేసుకోమన్నట్టు. ఇది అలర్ట్కి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కంప్యూటర్స్కి, చెస్ ఐకాన్స్కి, నెక్స్ట్ ఎనర్జీ అంటే బ్యాటరీకి, పవర్ ఎలక్ట్రిసిటీకి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి, స్పైడర్ మ్యూజిక్ ఐకాన్స్ ఇవన్నీ 45 ఐకాన్, స్పోర్ట్స్ ఐకాన్, ఇట్లా అన్ని ఐకాన్స్ ఉంటాయండి. ఇక ఐకాన్ చూసి మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇట్లా ఒకరికొక సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా వెబ్సైట్ ఉంది కదండి, డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సపోజ్ నాకు ఏం కావాలంటే గూగుల్ పే కావాలి, జీపే వచ్చింది కండి. జీపే అని గూగుల్ పే అని, యాపిల్ పే, జీపే అన్నీ వచ్చినాయి కదా. సెలెక్ట్ చేసుకుంటాను, చిన్నగా కాపీ చేసుకుంటాను. ఇక్కడ చూసారా W3 స్కూల్లో వీడు ఏంటంటే ఓన్లీ HTMLs మాత్రమే క్లాసెస్ ఇచ్చాడు. కానీ మెయిన్ వెబ్సైట్ వాడు ఇక్కడ చూడండి HTML. రియాక్ట్ అంటే ఏమంటే జావా స్క్రిప్ట్లో ఫ్రేమ్వర్క్ అన్నమాట. రియాక్ట్ అని వాటికి ఇచ్చాడు. ఇది ఫ్రేమ్వర్క్ జావా స్క్రిప్ట్లో. SVG మరి వేరే ఫార్మేట్. జావా స్క్రిప్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఎట్లా తీసుకొచ్చాను మనం HTML కదా, HTML సెలెక్ట్ చేసుకున్నాం, కాపీ చేసుకున్నాం. జీపే కదా, ఓకే. వస్తుందండి జీపే అని. కొంచెం మనకి ఇక్కడ ఐకాన్స్, అన్ని ఐకాన్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి. మీరు వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, W3 స్కూల్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేసుకుంటే, ఎందుకంటే వెబ్సైట్ అప్డేట్ చేస్తూ ఉంటాడు కదా, ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటే మనకి ఎక్కువ దొరుకుతాయి, లేటెస్ట్గా ఉన్నాయి. అన్నా ఇప్పుడు నువ్వు లేటెస్ట్ వెర్షన్ అని చెప్పావు కదా 6.6 అని, అది ఎలా చూడాలి? అది అంటే అప్డేట్ లో ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే ఇక్కడ చూడు, వర్షన్ అట్లా ఉన్నాయి చూడు. 4.2 కింద 4.6 కనిపిస్తుందా? 6 లేదన్నా, అది 5.0 కదండి. 6 ఉందా? మీకు 6 లేదు కదా. లేదు. 6.1 వర్షన్ లేటెస్ట్ వర్షన్ అని యూట్యూబ్లో 6.1 లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాడు, అందుకని తీసుకున్నాను. చూడండి 6.6 అని లేటెస్ట్ వర్షన్ ఇది. ఆ వర్షన్ ని సపోర్ట్ చేస్తాయి అని పెట్టారు కొన్నిటికి ఇవన్నీ. కానీ 6.6 వర్షన్ వచ్చి అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. ఈ వర్షన్ చూడండి 5. వర్షన్ పనిచేస్తే 5.14 వర్షన్ పనిచేస్తారు అని చెప్పినాడు.
కానీ 6 వర్షన్ ఉంది కాబట్టి మనకి పని చేస్తుంది. గూగుల్లో 6.6 లేటెస్ట్ వర్షన్ చెప్పారు కాబట్టి తీసుకున్నాను. మీరు ట్రై చేయండి, 1 year అయిపోయినాక మీరు ఒక 7th వర్షన్ రావచ్చు. 7 ట్రై చేయండి. 7 వర్కౌట్ అవ్వలేదు అనుకో 6తోనే కంటిన్యూషన్ అయిపోయింది వర్షన్. అంటే ఇవి ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఏంటివి? లేదు ఇది ఆండ్రాయిడ్ వర్షన్స్ కాదు, ఇది వెబ్సైట్. ఇది వెబ్సైట్ వర్షన్ అప్డేట్ చేస్తారు కదండి సర్వర్ని. ఇక్కడ చూడండి ఎయిట్ ఉన్నాయి వర్షన్స్, చూసింగ్ వర్షన్ ఫ్రమ్ ద వాంట్ అని 6.6 వర్షన్ తీసుకున్నాం. ఇంకెన్ని ఉన్నాయి? లేటెస్ట్ వర్షన్ ఏంటి అక్కడ? సో మా లేటెస్ట్ వర్షన్గా వాడుతున్నాం. సో నేను ఎందాక చెప్పింది కాకుండా ఇక్కడికి వచ్చి వర్షన్ చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ వర్షన్ నడుస్తుందో తెలియాలంటే ఇది ఫాంట్ అసమ్ ఓపెన్ చేసి ఏ వర్షన్ నడుస్తుందో చూడండి. 6.6.0 వర్షన్. ఈ వర్షన్ పెట్టామంటే ఇవన్నీ చూపిస్తాం. ఇక్కడ ఇవన్నీ పెయిడ్ ఉంటాయండి, ప్రో అన్నీ కదా పెయిడ్ వర్షన్ యాక్టివేట్ చేయాలంటే మనీ అడుగుద్ది. మనం చేద్దాం ఒకసారి, డిస్ప్లే అవుద్దో లేదో. పెయిడ్ వర్షన్ అవరేమో అవ్వలేదండి. పెయిడ్ వర్షన్ కదండి డిస్ప్లే అవ్వలేదు. ఫ్రీ వర్షన్ ఉంటే డిస్ప్లే అవ్వలేదు. పెయిడ్ వర్షన్స్ బై చేయాలి. ఇందులో కూడా పెయిడ్ ఉంది. అంటే ఫ్రీ వర్షన్స్ కావాలంటే ఇక్కడ ఫ్రీ ఉంది చూసారా మీరు, అది కనెక్ట్ చేయండి. ఈ ఫ్రీ వర్షన్స్ అన్నీ చూపిస్తాయి. ఓకే నన్ను అర్థమైందంటే ఇది ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ HTML-లో వ్యూ ట్యాగ్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ చేసి చెప్తానండి. వ్యూ ట్యాగ్ తీసుకొని వ్యూ ట్యాగ్లో ఇన్పుట్ టైప్ అని పెట్టి టచ్ అని పెట్టినాను అనుకోండి. ఇట్లా టచ్ ఐకాన్ వచ్చింది చూసారా? కింద పెడదాం. ఇక్కడ వద్దండి, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సెర్చ్ అని వచ్చింది చూసారా? ఇన్పుట్ సెర్చ్ అని తీసుకున్నాం. మనకి ఇప్పుడు గూగుల్ అయినా ఏదైనా ఓపెన్ చేసినా ఇన్సైడ్ మనకి సెర్చ్ అనే లోగో వస్తుంది కదండి. యూట్యూబ్కి మైక్ సెర్చ్ అని వస్తుంది కదా, ప్లే స్టోర్ కానీ గూగుల్కి అయినా. అట్లా రావాలంటే ఏ ఐకాన్స్ పెట్టుకోవాలనుకున్నారు? ఈ క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి. పేజెస్ ఏంటి అర్థం కాల? పేజెస్ అన్నా ఇప్పుడు గూగుల్ ఇది ఓపెన్ చేసాం అనుకోండి, కింద స్క్రోల్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనుకొని వస్తాడు కదా, అలాగా. అంటే బాక్సెస్ లోనూ 1 2 3 అలా వచ్చి ఉంటాయి కదా. ఓకే సార్, అర్థం కాల. అర్థమైంది కదంటే సెర్చ్ బటన్కి సెర్చ్ ఐకాన్ రావాలంటే క్లాస్ తీసుకుని సిఎస్ఎస్లో ఆ క్లాస్ తీసుకుని ఆ క్లాస్ మనం ఇక్కడ సిఎస్ఎస్ క్లాస్ కాల్ చేస్తున్నాం కదా, చూడండి. ఇక్కడ ఆల్రెడీ సిఎస్ఎస్ కాదు, ఆల్రెడీ లింక్లో నుంచి కాల్ చేస్తున్నాం కదా మనం సిఎస్ఎస్ సింబల్స్ అని. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు మనకి ఇక్కడ కనపడదు, చూడండి హైడ్ అయిపోయి ఉంటుంది. సెర్చ్ బటన్ కనిపించిందా? పెట్టిన ఏంటి? సాలిడ్ అలారం క్లాక్ అంటారు.
అది తీసేసి చూడండి టచ్ బటన్ వచ్చింది కదా, మీరు వెళ్తుందా? టచ్ బటన్ ఇది ఒక చాలండి, కాపీ చేస్తున్నాముగా క్లాస్ నేమ్ కాపీ పేస్ట్. వీటికి సిఎస్ఎస్ రాద్దాం, ఎందుకంటే సెర్చ్ అని ఇచ్చాను కానీ మీకు ఇక్కడ బటన్ కనిపించిందా? లేదు కదా. అరే ఐకాన్ రాలేదన్న. లేదు కదా మీకు, ఐకాన్ లేదు. రాలేదు. ఐకాన్ రావాలంటే ఏం చేయాలంటే మీరు వాటికి సిఎస్ఎస్ రాయాలి, సపరేట్గా క్లాస్ అనే సిఎస్ఎస్ కాల్ చేద్దాం. కాల్ చేసి మీరు రాసుకోవాలి. సిఎస్ఎస్ రాసుకుంటే దాన్ని బట్టి మీకు అదే బ్యాక్గ్రౌండ్ ఉన్నది అంటే డిస్ప్లే అవుతుంది. ఓకేనంటే ఆ సిఎస్ఎస్ అట్లా పర్ఫెక్ట్గా చెప్తాను. లైక్ అసలు ప్రాజెక్ట్ గారు సెర్చ్ బటన్ క్రియేట్ చేయడం అంటే ఒక ప్రాజెక్ట్ గారు ఉంటే ప్రాజెక్ట్ చెప్తాను. ఓకేనా, ఎట్లా తీసుకోవడానికి ఐకాన్స్ అని యూజ్ చేసుకుంటారు. బ్యాట్ వచ్చిందని ఎందుకు యూజ్ చేసుకుంటాం ఐకాన్స్ అనేది, ఎట్లా యూజ్ చేస్తాం అనేది గారు అర్థమైందా? అర్థమైందండి. నమస్కారం, మీకు అర్థమైందన్న. నిన్న క్లాస్ బాగా వచ్చింది, ఎవరి క్లాస్ బాగా వచ్చిందా? ఈరోజే బాగుంది, నిన్న అసలు ఇంట్రెస్ట్ రాలేదు అసలు.